ఒకటి అడగండి, రఘునందన్ ఈ గడ్డ మీద పుట్టినోడు, జై తెలంగాణ అన్నోడు. ఈ ప్రాంతం కోసం, ఈ నియోజకవర్గం కోసం పటాన్ చెరువు నుంచి దుబ్బాక దాకా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో ప్రజలతో ప్రత్యక్షమైన సంబంధాలు ఉన్నోడు. దుబ్బాకలో పుట్టి సిద్దిపేటలో పెరిగి ఈ రెండు నియోజకవర్గాలు నా జన్మభూమి అయితే, వృత్తిరీత్యా ప్రాక్టీస్ చేసిన సంగారెడ్డి, ఆ తర్వాత నివాసం ఏర్చుకున్నటువంటి పటాన్ చెరువు ఉన్న కర్మభూమిగా 4 నియోజకవర్గాల ప్రజలతోటి నేరుగా ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండి, పటాన్ చెరువులో కాలుష్యం పోవాలంటే ఏం చేయాలి, దుబ్బాకలో ఉన్నటువంటి మా రైతన్నలకి కొలువులు రావాలంటే ఎలాంటి కంపెనీలు తేవాలని పూర్తిగా నియోజకవర్గం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే నరేంద్రుడి నేతృత్వంలో 3వసారి ఏర్పాటు కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఖచ్చితంగా మెదక్ పార్లమెంటును కూడా నేను ఎట్లయితే దుబ్బాక శాసనసభ్యునిగా అసెంబ్లీకి పోయిన 3 సంవత్సరాలు ప్రతిరోజు ప్రజల సమస్యలనే వినిపించిందో, అది అంగన్వాడీల సమస్యలైనా, ఆశా వర్కర్ల సమస్యలైనా, గ్రామ పంచాయతీ స్కావెంజర్ల సమస్యలైనా, ఊడ్చటోళ్ళకి జీతం రాకపోయినా, ఆఖరికి హోంగార్డులకి జీతాలు ఇవ్వకపోయినా పేదోడి గొంతుగా అసెంబ్లీలో నిలబడి కొట్లాడింది ఎవరంటే ఇదే రఘునందన్, దుబ్బాక శాసనసభ్యునిగా కొట్లాడిన. ఆఖరికి మనందరం జై తెలంగాణ అన్న రోజు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి పాటను ఎందుకు తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టలేదు కేసీఆర్ అని మొట్టమొదటి రోజు అసెంబ్లీకి పోయిన రోజు నిలబడి కొట్లాడి అడిగినటువంటి వ్యక్తి ఎవరంటే మీ రఘునందన్. కొట్లాడేటోడు కావాలన్నా, దొర బాంచన్ని కాలు మొక్తా, నాకు కలెక్టర్ పదవి వద్దు, ఎమ్మెల్సీ పదవి కావాలనేటోడు కావాలన్నా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఏం చేసిండు వెంకట్రామరెడ్డి? 3 ఏళ్లలో ఎమ్మెల్సీ అయితే 3 రూపాయలు ఇవ్వలే మెదక్ నియోజకవర్గానికి. కానీ ఒక పని చేసిండు, కోకాపేటలో ఎకరం 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొనుక్కొని 1000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లా సంపాదించాలో 3 ఏళ్లుగా వెంకట్రామరెడ్డి పనిచేసిండు తప్ప పేద ప్రజలకి కనీసం ఎంగిల్ చేయితోటి కనీసం కూడా చేయి కూడా విదల్చలేదు. ఆయన వచ్చి నేను స్కూళ్ళు కడతా, కాలేజీలు కడతా, ఇంకేదో కడతా అని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని విఘ్నులైనటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశైలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, మన బలం మన కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ బలగం 45 డిగ్రీల టెంపరేచర్ ఉంటే కూడా కదలకుండా ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్త బంధువుల బలం భారతీయ జనతా పార్టీ బలం తప్ప ఇంకొకటి కాదు. మీరైనా బలంగా, మీరైనా ఆశగా, మీరైనా శ్వాసగా మెదక్ పార్లమెంటును గెలిపించాలని, నాడు నరేంద్రుడు కలలు గని నా దేశం విశ్వగురు కావాలని ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే నాటి నరేంద్రుడి కలలని ఈరోజు ఈ నరేంద్రుడు సాకారం చేస్తూ ఐఎమ్ ఎన్ ఇండియన్ అని అబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, అమెరికా పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మనం ఎంత గొప్పగా పనిచేయాలనో దయచేసి ఒకసారి మా కార్యకర్త బంధువులు ఆలోచించాలి. ఇదే ఇంత ఎండలో వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే కనీసం అది ఊహ కూడా అందదు, కుర్చీలు తప్ప ఏం మిగిలాయి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్, ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదంటే మీకు అందరికీ తెలియదు, గుర్తు చేద్దాం అనుకుంటున్నా. 1985లో నిమ్మా నరసింహారెడ్డి గారు ఇదే సిద్దిపేట అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే 1985లో బీజేపీకి వచ్చిన ఓట్లు 19,000 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 1985లోనే భారతీయ జనతా పార్టీ గడ్డ మీద అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేసింది. తుపాకులు పట్టుకొని ఇల్లు వేల్చేస్తామని, చంపేస్తామని, కాషాయం కండువా దించుతావా చస్తావా అని బెదిరిస్తే బుల్లెట్లకు ఎదురొడ్డి నిలబడ్డటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ. ఇది ఎప్పటి నుంచో కాషాయానికి అడ్డా తప్ప ఇంకొకటి కాదని మీరు ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనందరం ఏమడుగుతున్నారు నరేంద్ర మోడీ గారు?
ఈ దేశం బాగుండాలంటే 11వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎకానమీని 5వ స్థానానికి తీసుకొచ్చినాను. ఇంకొకసారి గెలిపిస్తే భారతదేశ ఆర్థిక స్థితిగతులని ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకొస్తాను. 2047 వరకు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుని చేస్తానని చెప్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో పనిచేసేటువంటి అదృష్టం మనందరికీ లభించింది.